కేజీఎఫ్ తో ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యష్. అంతకు ముందు కన్నడలో టైర్ 2 హీరోగా మాత్రమే ఉన్నాడతను. బట్ ఈ మూవీ కోసం దాదాపు 4 ఏళ్లకు పైగా టైం ఇచ్చాడు. ఆ టైం అతని టైం నే మార్చేసింది. కేజీఎఫ్ దేశంలోనే ట్రెండ్ సెటర్ గా నిలిచింది. మామూలుగా కన్నడ హీరోలు వారి భాష దాటి పెద్దగా కనిపించరు. బట్ ఈ మూవీ తర్వాత శాండల్వుడ్ మూవీస్ పైన బాలీవుడ్ ఫోకస్ చేసిందంటే అందుకు కారణం కేజీఎఫ్ అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ 2వ చాప్టర్ ఫస్ట్ పార్ట్ కు మించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ఊహించింది అయినా అంచనాలను దాటుకుని మరీ ఆకట్టుకుంది. అప్పటి నుంచే యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని కంట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. కానీ ఎందుకో అతను చాలా టైం తీసుకుంటున్నాడు. మళ్ళీ కేజీఎఫ్ రేంజ్ పాన్ ఇండియన్ స్టోరీ దొరికే వరకు వెయిట్ చేశాడు. కొందరు భయపడుతున్నాడు అని కామెంట్స్ చేశారు. అతను పట్టించుకోలేదు. ఫైనల్ గా టాక్సిక్ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. విశేషం ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ లేడీ, పేరు గీతూ మోహన్ దాస్. తెలుగు వారికి పెద్దగా తెలియదు కానీ మలయాళంలో మోస్ట్ ఫేమస్ బాలనటి నుంచి నటిగా మారి ఫైనల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సెటిల్ అయ్యింది. కాకపోతే ఇప్పటి వరకు కమర్షియల్ బ్లాక్ బస్టర్ తరహా సినిమాలేం చేయలేదు. నివిన్ పాలితో చేసిన మూతన్ అనే మూవీ మాత్రం అద్భుతమైన అప్లాస్ తెచ్చుకుంది. ఓ రకంగా యష్ తనకు యస్ చెప్పడానికి కారణం కూడా ఈ మూవీయే. మూతన్ లో తన టేకింగ్ కు ఎంటైర్ మాలీవుడ్ ఫిదా అయింది. ఇక టాక్సిక్ అనే టైటిల్ పెట్టినప్పుడే ఇది యష్ కు మరో హై వోల్టేజ్ మూవీ కాబోతోందని డిసైడ్ అయ్యారు. అన్నట్టుగానే ఇది ఆ టైప్ మూవీనే. ఇండియాలో ఇప్పటి వరకు రానంత బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా అంటున్నారు. పైగా కథంతా లండన్ లో జరగబోతోందట. 300కు పైగా స్టోరీ అంతా లండన్ లోనే ఉంటుందని చెబుతున్నారు. మోస్ట్ డేంజరస్ డ్రగ్ గ్యాంగ్స్ పై యష్ చేసే పోరాటమే ఈ కథ అంటున్నారు. ఇక ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా నయనతారను తీసుకున్నారు. రీసెంట్ గా జవాన్ మూవీతో తను కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. అందుకే నయన్ బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. విశేషం ఏంటంటే ఈ మూవీలో కూడా నయన్ కు అదరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయట. యష్, నయన్ ఇద్దరూ కలిసే లండన్ లో ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తారనే టాక్ శాండల్వుడ్ కు కిక్ ఇస్తోంది. అఫ్ కోర్స్ కంట్రీ మొత్తం అదిరిపోయే న్యూస్ అవుతుందనుకోండి. 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో నటించే ఇతర కాస్టింగ్, ముఖ్యంగా విలన్స్ కు సంబంధించిన మ్యాటర్ ను కాస్త సీక్రెట్ గా ఉంచుతోంది టీం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయాయి. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది టీం. అంటే లండన్ కు వెళతారన్నమాట. లండన్ లో యష్ తో కలిసి నయన్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నాయట. అయితే అన్నీ బాగున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సినిమా కూడా రూపొందించిన దర్శకురాలితో ఇంత పెద్ద బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నారా అనే కామెంట్స్ కూడా వస్తుండటం ఆశ్చర్యం. బట్ ఇదే ఒక మగ దర్శకుడైతే ఆ కామెంట్స్ వచ్చేవా? ఖచ్చితంగా అతనేదో అద్భుతం చేయబోతున్నాడు అనే కదా అంటారు. అందుకే అంటారు ఏ ఇండస్ట్రీలో అయినా మేల్ డామినేషన్ ఉంటుందని. మరీ మూవీతో గీతూ బ్లాక్ బస్టర్ కొడితే అలా అన్న వాళ్ళంతా నోళ్లు మూసుకుంటారు.